నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆన్ ఫేస్. మనం ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ మీద మాట్లాడుకోబోతున్నాం. ఆ స్పెషల్ టాపిక్ ఏంటా అనుకుంటున్నారా? అదే నేను చెప్తాను, వినండి. ఈరోజు సాధారణంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా అన్ని మాధ్యమాల్లో కానీ ట్రెండింగ్ అవుతున్న టాపిక్ గురించే మనం మాట్లాడుకుంటాం. సో ఆ ట్రెండింగ్ టాపిక్లోకి వెళ్దాము. కాబట్టి అది వెళ్ళే ముందు నేను ఒక విషయం చెప్తాను. అంటే చిన్నప్పుడు మా మదర్ ఒక స్టోరీ చెప్పేదండి. అంటే అదేంటంటే, ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడు వెళ్ళి చిన్నప్పుడు అమ్మ ఇవాళ తోటకూర తెచ్చాను. ఏంట్రా ఎంతకి తెచ్చావు ఏంటి అని అడుగుతుంది. అడిగిన వెంటనే ఆ తల్లి అడిగిన వెంటనే ఆ కుర్రవాడు చెప్తాడు, అమ్మ అది పక్క వాళ్ళు తోటలోంచి నేను కోసుకొచ్చేసాను సో అని. సో వెంటనే తల్లి ఏంటంటే, ఓహో నా కొడుకు తోటకూర తీసుకొచ్చాడు అని చెప్పి చక్కగా వండి పెడుతుంది. కానీ ఈ సీన్ కాస్త కట్ చేస్తే మళ్ళీ పెద్దయ్యాక అదే కొడుకుకి వందల వేల కోట్లు దొంగతనాల కేసులో అరెస్ట్ అయితే ఆ ఉరిశిక్ష పడితే ఆ పిల్లవాడు ఒక కోరిక కోరుకుంటాడు. అదే ఏంటంటే కనుక నా తల్లితో ఒకసారి మాట్లాడాలని. ఆ కొడుకు తల్లిని పిలిచి ఒకటే ప్రశ్న అడుగుతాడు, అమ్మ నేను ఆ రోజు చిన్నప్పుడు తోటకూర కోసినప్పుడే గనక నువ్వు నాకు చెప్పుంటే ఈరోజు నేను ఇంత పెద్ద దొంగనయ్యి ఇంత ఉరిశిక్ష దాకా వచ్చేది కాదు కదా అంటాడు. అంటే ఈ స్టోరీ కథ యొక్క మోరల్ ఏంటంటే, మనము ఏ విధమైన దాన్ని ఎంకరేజ్ చేస్తామో పిల్లలు కానీ ప్రజలు కానీ మన పిల్లలు కానీ ఎవరైనా కూడా అదే విధంగా అదే మంచిది అనుకుని పెరుగుతూ ఉంటారు. సో అసలు విషయానికి వచ్చేద్దాం మనం. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఐబొమ్మ రవి ఇప్పుడు పైరసీ కేసులో అరెస్ట్ అయ్యి, ఇప్పుడు ఐబొమ్మ రవి అనగానే ఎక్కడ చూసినా అదే సోషల్ మీడియాలో ట్రెండింగ్. అతను ఒక పెద్ద హీరో, అతను ఒక పెద్ద రాబిన్ హుడ్ కింద ఆ విధంగానే ప్రజలు వెళ్తున్నారు. అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఐబొమ్మ రవి వెనకాల ఒక పెద్ద కథే దాగుంది. అదే అండి స్కామే దాగుంది. ఆ స్కామ్ ఏంటంటారా? అంటే నేను చెప్పబోయేది కాస్త జాగ్రత్తగా వినండి. ఇదేంటంటే అండి, ఏ మనిషి అయినా సరే ఒక 10 రూపాయలు సంపాదించాలి అంటే, ఇప్పుడు సపోజ్ మనమే అనుకోండి, ఒక సంస్థలో ఉద్యోగమే చేస్తున్నాం అనుకోండి, మనం ఒక 10 రూపాయలు సంపాదించాలి అంటే కనుక ఆ సంస్థకి మన వల్ల ఒక 100 రూపాయలు లాభం వస్తేనే 10 రూపాయలు వస్తుంది. అది మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? ఇది నిజము, అందరూ ఒప్పుకుని తీరాలి. అదేవిధంగా ఒక వ్యాపారంలో కూడా మనము ఒక 100 రూపాయలు పెట్టుబడి పెడితే డెఫినెట్గా 1000 రూపాయలు మనం ఆశిస్తాం. ఏ వ్యాపారస్తుడైనా అదే ఆశిస్తాడు. మీలో చాలామంది కూడా అదే ఆశిస్తాడు. సో నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ సినీ ఇండస్ట్రీ పైరసీ కేసులో ఐబొమ్మ రవి చేసిన తప్పేంటి, ఆ విషయాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తానండి. సరే, ఇప్పుడు మొత్తానికి అతను కథ సుఖాంతమైంది. సిపి సజ్జనార్ గారు, ఆయన ఎంతో మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఆఫీసరు, మొత్తానికి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు ఎవరెవరో ఏవో మాట్లాడుతుంటారు, వాళ్ళ భార్య చెప్తేనే అరెస్ట్ చేయగలిగారు, లేకపోతే అరెస్ట్ చేయలేదు, పోతారు పోలీసులు, అది ఇది అని. సరే, పోలీసులకు ఉండాల్సిన సోర్సెస్ వాళ్ళకు ఉంటాయి. సరే, ఆ విషయాల్లోకి నేను వెళ్ళే ముందు ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్టు ఎంతవరకు కరెక్టు అనే వాదన మొదలవుతుంది. అంటే ఇప్పుడు చాలామంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ అదేవిధంగా డిజిటల్ మీడియాలో కానీ ఒక చర్చ ఏంటంటే, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు, అసలు దొంగలు వేరే వాళ్ళు ఉన్నారు కదా, ఇంతకన్నా పెద్ద పెద్ద దొంగతనాలు చేశారు కదా, మరి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం ఏంటి, ఆ పాయింట్లోకే వస్తుందండి. ఇప్పుడు సరే, పైరసీ అనేది మన చట్ట ప్రకారము నేరము. సరే, దాంట్లో చాలామంది చెప్తున్నారు అది తొందరగా బెయిల్ వచ్చేస్తుంది, అది పెద్ద కష్టమైన కేసే కాదు, దాంట్లో బెయిల్ తెచ్చుకోవడం చాలా ఈజీ అని చెప్తున్నారు. ఈ విషయాన్ని కాసేపు మనం పక్కన ఉంచితే నేను మాట్లాడబోయే సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఐబొమ్మ రవి ఆయన సొంత డబ్బులు పెట్టి సినిమా తీసో ఫ్రీగా మీకు ఎవరికి చూపించట్లేదు. ఆయన చేసిన అతిపెద్ద ఘోరాలు మనం తెలుసుకుందాం. అదే నా పాయింట్. ఆ అతిపెద్ద ఘోరాలు ఏంటి అంటే, మనం ఈ కథలోకి వెళ్ళే ముందు
ఇంకొక చిన్న విషయము చెప్పాలండి. ఇదే ఐబొమ్మ రవి డైరెక్ట్గా పోలీసులకే, అంటే ఈ మధ్యన ఒక సినిమా కూడా వచ్చింది అనుకుంటా, నాకు తెలిసి అదేంటి పుష్ప టూ దాంట్లో చెప్తాడు కదా, దమ్ముంటే పట్టుకోర షకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, పట్టుకోర షకావత్త, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్ అంటాడు కదా. ఆ లెవెల్లో ఛాలెంజ్ విసిరి పోలీసులకి ఏం చెప్పాడంటే, ఆయన స్వయంగా ఆయన వెబ్సైట్లో పెట్టింది ఐబొమ్మ రవి, ఏమని చెప్పాడంటే, నన్ను మీరెవరూ పట్టుకోలేరు, నన్ను పట్టుకుంటే మోర్ దాన్ 5 కోట్ల మంది డేటా నా దగ్గర ఉంది, ఆ డేటాలో సెలబ్రిటీలు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బండారాలు అన్నీ నేను బయట పెడతాను, ఎందుకంటే ఆ డేటా మొత్తం వాళ్ళ దగ్గరికి ఉంది, ఐబొమ్మ రవి దగ్గర ఉంది. అంటే మీలో చాలామంది ఐబొమ్మ వెబ్సైట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ డేటా ఐబొమ్మ రవి దగ్గర ఉంది, ఆ డేటాని నేను బయట పెడతాను. సో నాతో పాటు చాలామంది బయటకు వస్తారు, 5 కోట్ల మంది డేటా నేను బయట పెడతాను అనే వార్నింగ్ ఇచ్చాను. నన్ను పట్టుకోలేరు, నా వెనకాల చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నన్ను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోలేరు, ఇది ఒక గ్లోబల్ నెట్వర్క్ అనే ఒక వార్నింగ్ డైరెక్ట్గా డిపార్ట్మెంట్ని ఛాలెంజ్ చేస్తూ విసిరాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దీని అర్థం ఏంటంటే, మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది, మీరు ఎంతసేపు చాలామంది, అంటే మీరు అందరూ కాకపోవచ్చు, కొంతమంది, ఆయన ఫ్రీగా మనకి సినిమా చూపిస్తున్నాడు, మేము 400, 500, 600 టికెట్లు పెట్టుకుని మేము సినిమా చూడలేము, ఆయన ఫ్రీగా చూపిస్తున్నాడు కాబట్టి ఆయన మంచివాడు, దేవుడు మా దృష్టిలో అనుకుంటున్నారు. కానీ అది కాదండి. అక్కడ ఆయన ఫ్రీగా సినిమా చూపించే వెనకాల ఉన్న దురుద్దేశం మనం గమనించాలి. అంటే నేను ఒక నావెల్ చదివాను, గాడ్ ఫాదర్ అనే ఒక నావెల్. ఆ నావెల్లో ఫస్ట్ హెడ్డింగ్ ఏంటంటే కనుక, ట్యాగ్ బిహైండ్ ఎనీ బిగ్ ఫార్చ్యూన్ దెర్ ఈస్ అ క్రైమ్. అంటే ఒక గొప్ప ఫార్చ్యూన్ వెనకాల ఒక క్రైమ్ దాగుంటుంది. ఆ క్రైమ్ అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ తరుణంలో. ఏంటంటే, ఆయన ఈ పైరసీ సినిమాలు చూపించే నెపంతో అందరికీ మనకు ఫ్రీగా సినిమా చూపిస్తున్నారు అని చెప్తూనే బెట్టింగ్ యాడ్స్ ప్రమోట్ చేయడం. మీరు చూసే ఉంటారు, ఒక్క 2022 సంవత్సరం అనుకుంటా, 2022 సంవత్సరంలోనే సుమారు మన తెలుగు రాష్ట్రాల్లో 1000 మంది యువత సూసైడ్స్కి పాల్పడ్డారండి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఈరోజు మనం చూస్తే చాలామంది యువత ఎప్పుడు మొబైల్ పట్టుకుని గేమ్స్ ఆడుకుంటూ ఈ గేమ్ ఆ గేమ్ అని ఆడుకుంటూ ఉన్నారు. ఇదే మంది చాలామంది, నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ సమ్ నేమ్, చాలామంది ఈవెన్ పెద్దవాళ్ళు, విద్యావంతులు, తెలిసిన వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పులైపోయి, అప్పులు తీర్చలేక, చెప్పుకోలేక సూసైడ్లు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల సరే స్టార్టింగ్లో ఒక 10,000, 20,000, 30,000 సంపాదించి తర్వాత 8-10 లక్షల రూపాయల పైన పోగొట్టుకుని, అది కంప్లైంట్ ఇస్తే వాళ్ళ సోషల్ స్టేటస్ ఎక్కడ దెబ్బతింటుందో మళ్ళీ దాని మీద సైబర్ పోలీసులు ఏ విధంగా చేస్తారో అని చెప్పి దాని మీద కంప్లైంట్లు కూడా ఇవ్వని వాళ్ళు కొల్లలు ఉన్నారండి, కోకొల్లలు ఉన్నారు. అటువంటి బెట్టింగ్ యాప్స్ని రవి డైరెక్ట్గా ప్రమోట్ చేశాడు. ఇప్పుడు మనం సజ్జనార్ గారు కూడా చెప్పారు ఆయన ప్రెస్ మీట్లో, ఈ ఐబొమ్మ సైట్లో పైరసీ సినిమాలు చూపించడంతో పాటు అతనికి డబ్బులు వస్తున్నది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. దాంట్లో సుమారు, అంటే కొన్ని రికార్డ్స్ చెప్తున్నాయి, పోలీస్ రికార్డ్స్లోనే చెప్తున్నాయి, సుమారు ఒక 20 కోట్లు ఇప్పటికే క్లియర్ కట్గా ఉన్నాయండి. దాంట్లో ఒక 3 కోట్ల పైన పోలీసులు సీజ్ చేయడం జరిగింది. సో మిగతావి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా రికార్డుకి అందని కోట్లు ఎన్నో. అంటే నేను ఇందాక మొదట్లో ఒక మాట చెప్పానండి మీకు, ఎవరైనా సరే ఒక 10 రూపాయలు మనకి ఇస్తున్నారంటే మన దగ్గర నుంచి ఒక 100 రూపాయలు ఆశిస్తేనే మనకి 10 రూపాయలు ఇస్తారండి. ఇది కలియుగ సత్యము, జీవిత సత్యము. ఎవరైనా కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు ఐబొమ్మ రవికి ఆ వెబ్సైట్కి ఇస్తున్నారంటే దాని అర్థము ఎన్ని 100,000 కోట్ల స్కాండిల్స్ జరుగుతుంది. అదొక్కసారి గమనించారా? రెండోది, ఈ మధ్యన మనం చూస్తున్నాము,
ఆ, నా మిత్రుడు సైబర్ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ ఆయన కూడా పదే పదే చెప్పడం జరిగింది. అటాక్ హ్యాకింగ్కి గురైపోయి మన ఈమెయిల్స్ కానీ మన డేటా కానీ మన మొబైల్ నెంబర్స్ కానీ మన వ్యక్తిగత వివరాలు కూడా హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. ఎలా వెళ్ళిపోతున్నాయి? అసలు ఈ హ్యాకర్స్ ఎవరు? ఈ హ్యాకర్స్ చేతికి ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఎలా ఎలా వెళ్తున్నాయి? ఇదే నేను చెప్పబోయే పాయింట్. అదే ఈ ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు, బొప్పం టీవీ, ఐబొమ్మ అలాంటి 100 వెబ్సైట్ల యాప్ల ద్వారా మన క్రెడెన్షియల్స్ అంటే మీ ఈమెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ మన గోప్యత వివరాలు ఏవైతే ఉన్నాయో మనం ఎన్నోసార్లు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సైబర్ నిపుణులు కానీ సైబర్ పోలీసులు కానీ సెంట్రల్ సైబర్ సెక్యూరిటీస్ వాళ్ళు కానీ ఆర్బీఐ కానీ చాలాసార్లు మనకి 100 అడ్వర్టైజ్మెంట్ల ద్వారా చెప్తున్నారండి. మీ యొక్క వ్యక్తిగత వివరాలు కానీ మీ పాస్వర్డ్స్ కానీ ఇవి చాలా గోప్యంగా ఉంచుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం తెలియకుండానే దురాశతోటి, అంటే అధిక డబ్బు సంపాదించవచ్చు, అంటే ఫాస్ట్గా మనీని గ్రో చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాం? మన క్రెడెన్షియల్స్ ఆ యాప్ వాళ్ళకి ఇస్తున్నాం. అవి ఏమైపోతున్నాయి? అవి సైబర్ నేరగాళ్ళ చేతిలోకి పోతున్నాయి. ఆ సైబర్ నేరగాళ్ళ చేతిలో పోయి అవి మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో. అంటే ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు పోలీసులు కానీ చట్టాలు కానీ అన్నీ చెప్తున్నాయి, ఇది నేరము, ఇది నేరం చేయకూడదు, మీరు ఈ బెట్టింగ్ యాప్స్ ఆడడం నేరము, అది ప్రమోట్ చేయడం కూడా నేరమే. ఇప్పుడు ఎంతోమంది, మీరే ఈ మధ్యన చూసే ఉంటారు వార్తల్లో, చాలామంది సెలబ్రిటీస్ కానీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళందరూ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళని మన సైబర్ పోలీసులు ప్లస్ ఆఫీసర్స్ విచారణ చేస్తున్నారు. అంటే అది నేరమని అందరికీ తెలుసు, కానీ అది నేరము, దాంట్లో మోసపోయాము అని కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువైపోయారు. ఎందుకు అంటే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఎక్కడైనా సరే ఈ 100 పెడితే మనకి 1000 అయిపోతుంది కదా, ఇంకో గంటలో అయిపోతుంది కదా, ఓ 2 గంటల్లో అయిపోతుంది కదా, ఒక రోజులో అయిపోతుంది కదా అని చెప్పి ఈ షార్ట్ టైం ఇన్కమ్, ఈజీ మనీకి అలవాటు పడిపోయి అలా ఆ ఈజీ మనీ వేటలో పడిపోయి మనం అసలు కష్టపడ్డమే మానేసామండి. ఈ కష్టపడ్డం మానేసి ఎలా అయిపోయామంటే కనుక ఈ యాప్లో వెళ్ళి ఇది సేఫా, అది సేఫా, ఆ యాప్ సేఫా, ఈ యాప్ సేఫ్గా ఉంటుందా అని చెప్పి సర్చింగ్ చేసి దాంట్లో మన డబ్బులు పెట్టి మనం మోసపోతూనే ఉన్నాం, ఇంకా మోసపోతూనే ఉంటున్నాం కూడా. ఎందుకంటే ఇప్పటికైనా, అంటే ముఖ్యంగా విద్యార్థులు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, ఇప్పుడు మళ్ళీ పెద్దవాళ్ళనే చెప్పాలండి పిల్లలకి, ఇది తప్పు నాన్న, ఈ విధంగా చేయకూడదు, మీరు కష్టపడి పని చేయండి, కష్టపడితే గ్యారంటీగా ఈరోజు కాకపోయినా రేపైనా సంపాదించుకోవచ్చండి డెఫినెట్లీ. ఇప్పుడు నేను చెప్తాను, కష్టపడ్డ వాళ్ళు ఎప్పుడూ మోసపోయింది లేదండి. ఈ ఈజీ మనీ ఏదో ఒక రోజు మనకి కాటేస్తుంది. నిజంగా వచ్చినా కూడా నేను మొదట్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంతసేపు ఏంటంటే మనకు ఒక 10 రూపాయలు వాడు ఎక్కువ ఇస్తున్నాడు అంటే మన దగ్గర నుంచి 100 రూపాయలు ఆశిస్తున్నట్టే కదా లెక్క. ఇప్పుడు సపోజ్ మీకు బెట్టింగ్ యాప్లో డబ్బులు వచ్చాయనుకోండి 100 రూపాయలు, ఇంకోడు 100 రూపాయలు కోల్పోతున్నట్టే కదా. ఆ ఇంకోడు మనవాడే కదా, మన తెలుగువాడే కదా, లేకపోతే మన ఇండియనే కదా. మరి అటువంటి కోల్పోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఆ బెట్టింగ్ యాప్లు నడుపుతున్నారంటే 1000 కోట్లు వాళ్ళకి లాభాలు రాబట్టే వాళ్ళు ఇంత ప్రమోషన్స్ చేసి ఇన్ని కేసులు చేసి పెడుతున్నా వాళ్ళని ట్రేస్ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నామండి. అంటే వాళ్ళు ఏ లెవెల్లో సైబర్ నేరస్తులు పెరిగిపోయారు. అందులో ఇప్పుడు ఏమైపోయిందంటే టెక్నాలజీ పెరుగుతున్న కొలది అది మానవాళికి కొంచెం ఉపయోగకరంగా ఉండాల్సింది పోయి ఆ టెక్నాలజీని మిస్యూజ్ చేసే పరిస్థితికి మనం వచ్చామండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా. సో ఈ సైబర్ నేరాలను ఇంకా ప్రోత్సహించుకుంటూ వెళ్తున్నాం. మనంతట మనమే చాలామంది ఈ సైబర్ నేరగాలను ప్రోత్సహించడానికి మన క్రెడెన్షియల్స్ ఇటువంటి యాపుల్లో ఇచ్చి ఈ విధంగా చేస్తున్నాం. అంచేత నేను ఈ విషయంలో చాలా విషయాలు మీకు ఇదే విధంగా రోజు చెప్తూ ఉంటాను. కాకపోతే నేను చెప్పే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పుడు ఎవరైనా సరే మీరు మోసపోయారనుకోండి, 1930 సైబర్ హెల్ప్ లైన్కి చెప్పి
లేకపోతే 100 చెప్పి మీరు మోసపోయారనే సమాచారాన్ని పోలీసులకు చేరవేయండి. అంతేగాని ఎంతసేపు ఆ చిన్న తప్పే కదా, ఆ చిన్న తప్పు చేస్తే వాళ్ళని ఎందుకు పట్టుకోవాలి, ఆ చిన్న తప్పు చేసిన వాడిని కాకుండా పెద్ద తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవాలి. మీరు చెప్తున్నారు కదా, ఈ పెద్ద తప్పు ఎవరైతే చేశారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళని పట్టుకుంటారు. ఇప్పుడు మీరు ఎంతసేపు వాళ్ళని పట్టుకున్నారు వీళ్ళని పట్టుకున్నారు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్లకు తెలియవా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియదా ఎవరిని పట్టుకుల్లో ఎవరిని పట్టుకోకూడదు అనే విషయం? అది మీరందరూ అనుకుంటున్నట్టు అది చిన్న నేరం కాదండి. ఈ బెట్టింగ్ యాప్స్ మీద, అదేవిధంగా ఈ సైబర్ నేరస్తుల మీద, ఈ సైబర్ నేరగాళ్ళ మీద వాళ్ళు ఈ ఐబొమ్మ రవి చేసిన చాలా పెద్ద నేరాలు ఉన్నాయి. ఆ నేరాలులో ఇదొక భాగం, అంటే ఇదొక ఎర అనమాట. ఇప్పుడు మనము ఏదన్నా పట్టుకోవాలంటే ఒక ఎర వేస్తాం తెలుసు కదా, అదేవిధంగా ఈ ఒక పైరసీ సినిమాలో అది ఒక ఎర. మీరు అనుకోవచ్చు, ఎందుకంటే మనిషికి వినోదం చాలా అవసరం, ఎంటర్టైన్మెంట్ అవసరమే. ఇటువంటి సినిమాల్ని ఒక ఎరగా వేసి మీ డేటా తస్కరించి మిమ్మల్ని మెల్లిగా ఆ బెట్టింగ్ యాప్స్ కానీ మీ యొక్క క్రెడెన్షియల్స్ తీసుకోవడం కానీ, ఇది అనేది ఒక ఎర. ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.